ప్రజెంట్ అయితే మనం పీజీపీఎస్సీ దగ్గర ఉన్నాం. అక్కడ మోతీలాల్ ఇక్కడికి మద్దతు తెలపడానికి ఇక్కడికి వస్తే తనను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు వీళ్ళు మెయిన్ డిమాండ్స్ ఏంటి ఒకసారి మోతీలాల్తో మాట్లాడదాం. అన్న అసలు మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి? డిఎస్సి ఇప్పుడు పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 25 వేయాలి, గ్రూప్ 1 100 చేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 2000 3000 పోస్టులు పెంచాలి. పెంచి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. 30,000 మేము అడిగింది 30,000 ఉద్యోగాలే. 30,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రభుత్వాన్ని 30 రోజుల్లో కూలగొడతాం. ఇంకొకటన్నా, ఇన్ని రోజులు మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసినారు. గవర్నమెంట్ నుంచి ఏమైనా రెస్పాండ్, కనీసం సీఎం నుంచి అక్కడ నుంచి ఏమైనా ఆదేశాలు రావడం జరగడం రాలేదు కాబట్టే అమ్మా ఇప్పుడు మళ్ళీ టీఎస్పీఎస్సీ ముట్టడి పెట్టుకున్నాము. ఇది ఎందుకు పెట్టుకున్నామంటే ప్రభుత్వం స్పందించలేదు. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు రాష్ట్రమే వచ్చింది. కానీ మేము ఒక నిరుద్యోగ ఒక విద్యార్థి నాయకుడు చేస్తే ఒక పోస్ట్ కూడా పెంచలేదు. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఇంకొకటన్నా, మీ పైన చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. ₹1 కోటి ఒక జాబ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారని చెప్పేసి అన్నారు. నిజమేనాది? మరి అది నిజమే అయితే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ధర్నా ఎందుకు చేస్తా? అది నిజమే అయితే ఇక్కడ నుంచి ముట్టడి ఎందుకు చేస్తా? అది నిజమైతే ఈ టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపు ఎందుకు ఇస్తా? అది నిజమైతే తెలంగాణ నిరుద్యోగ మార్చి ఎందుకు చేస్తాం? రాబోయే రోజుల్లో తెలంగాణ నిరుద్యోగ మార్చి చేస్తాం. గాంధీ ఇప్పుడు చలో ఢిల్లీ పెడతాం. రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడి చేస్తాం. కంచెలు ఇన్ని రోజులు ప్రజాపాలనలో కంచెలు ఉన్నాం. మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంచెలు అన్ని తొలగించినాము. ఇది ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన అన్నారు. నిజంగా ఇంద్ర పాలన నాకు కనిపిస్తుంది మీ కంచెలు చూస్తుంటే. ఇది నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు. ఇది ఇంద్రమ్మ పాలన ఎట్లయితుందమ్మా? ప్రజాపాలన అంటారు దీన్ని. ప్రజాపాలన అంటారా?